కళ్ళు మూసుకున్నారు. చేతులు జోడించారు. స్వామీ, నా కష్టాలన్నీ తీరిపోవాలి, నా పిల్లలు బాగుండాలి అని మనస్ఫూర్తిగా మొక్కుకున్నారు. దేవుడి ముందు కొబ్బరికాయ కొట్టారు. టప్ మని శబ్దం. కళ్ళు తెరిచి చూస్తే కాయ నల్లగా కుళ్ళిపోయి ఉంది. వెంటనే గుండె ఆగినంత పనవుతుంది కదూ. అయ్యో, దేవుడు నా పూజను తిరస్కరించాడా? నా కుటుంబం మీదేదైనా పెద్ద ఆపద పడబోతోందా? ఏ అరిష్టం జరగబోతోంది అని మీ మనసులో వందల ప్రశ్నలు, భయాలు మెలిపెట్టేస్తాయి. నాయనా, తల్లి, మీ గుండెమీద చెయ్యి వేసుకుని 40 ఏళ్లుగా గర్భగుడిలో లక్షల కొబ్బరికాయలు కొట్టిన ఈ వృద్ధ పుజారి మాట ఒక్కసారి వినండి. ఈరోజు నేను చెప్పబోయేది వింటే కుళ్ళిపోయిన కొబ్బరికాయను చూసి మీరికపై భయపడరు, ఏడవరు. దానికి బదులు దేవుడికి 2 చేతులెత్తి దండం పెట్టి ఆనందబాష్పాలు రాలుస్తారు. అవును, మీరు విన్నది నిజమే. అలాగే కొబ్బరికాయలో పువ్వు వస్తే దానికర్థం ఏమిటి? అది పగలకూడని రీతిలో ముక్కలు ముక్కలుగా పగిలిపోతే ఏమి జరుగుతుంది? ఇవన్నీ పురాణాలు, ఆగమశాస్త్రాలు ఏం చెబుతున్నాయో ఒక తంగ్రిలా మీకు వివరిస్తాను. మీ జీవితంలో జరుగుతున్న ఎన్నో అద్భుతాలకు, ఆటంకాలకు సమాధానం ఈ వీడియోలో ఉంది. ఈ మాటలు నావి కావు, ఆ పరమశివుడి ఆజ్ఞ. ఈ క్షణాన మీరీ వీడియో చూస్తున్నారు అంటే ఆ జగన్మాత మిమ్మల్ని ఇక్కడికి రప్పించింది అని అర్థం. మీకోసమే ఆమె ఈ రహస్యాన్ని నా ద్వారా చెప్పిస్తోంది. నేను ఈ అద్భుతమైన రహస్యాన్ని మీకు చెప్పే ముందు దేవుడి గుడిలోకి వెళ్లగానే గంట ఎలా మోగిస్తారో అలా కింద ఉన్న లైక్ బటన్ నొక్కి మీ హాజరు వేసుకోండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది కేవలం ఒక వీడియో కాదు, మీ కుటుంబానికి శ్రీరామరక్షలాంటి మాటల ప్రవాహం. అలాగే కామెంట్స్లో మీ ఇష్టదైవం పేరు లేదా ఓం నమఃశివాయ అని రాసి మీ మనసులోని భారాన్ని ఆ దేవుడి పాదాల దగ్గర వదిలేయండి. ఇక పూర్తిగా వినండి. అసలు మనం గుడికి వెళ్లగానే ముందుగా చేసే పని కొబ్బరికాయ కొట్టడం. దేవుడికి ఎన్నో పళ్ళు సమర్పించవచ్చు కదా. యాపిల్, అరటిపండు, మామిడిపండు ఇవన్నీ ఎంతో రుచిగా ఉంటాయి కదా. వాటిని అలాగే నైవేద్యంగా పెట్టచ్చు కదా. దేవుడు వాటిని కాదని ఇంత కఠినంగా ఉండే కొబ్బరికాయను కొట్టమని ఎందుకు చెప్పాడు? దీని వెనుక ఉన్న మనశ్శాస్త్రమేమిటో తెలుసా? పురాణాల ప్రకారం కొబ్బరికాయను శ్రీఫలం అంటారు. శ్రీ అంటే లక్ష్మీదేవి, అదృష్టం, ఐశ్వర్యం. ఇది సాక్షాత్తూ ఆ శివుడి ప్రతిరూపం. కొబ్బరికాయకుండే 3 కళ్ళు పరమశివుడి త్రినేత్రాలకు ప్రతీక. మనం కొబ్బరికాయను ఎందుకు కొడతామంటే ఆ కాయ మన శిరస్సు అంటే తలతో సమానం. దానికి పైన ఉండే పీచు మనలో ఉండే అహంకారానికి, చెడు ఆలోచనలకు, ప్రాపంచిక బంధాలకు ప్రతీక. ఆ పీచును తీసేసి దేవుడి ముందు ఆ కఠినమైన టెంకను బలంగా కొడతాం. ఆ కఠినమైన టెంక మరెవరో కాదు, నేను అనే మన అహంకారం, ఈగో. ఎప్పుడైతే ఆ అహంకారం పగిలిపోతుందో లోపల తెల్లని, స్వచ్ఛమైన కొబ్బరి కనిపిస్తుంది. అది మన ఆత్మ, ప్యూర్ సోల్. లోపల ఉన్న తియ్యని నీరు మనలోని స్వచ్ఛమైన ప్రేమ, భక్తి. అంటే స్వామీ, నాలోని అహంకారాన్ని నీ ముందు బద్దలు కొడుతున్నాను, నా స్వచ్ఛమైన ఆత్మను నీకు అర్పిస్తున్నాను అని చెప్పడమే కొబ్బరికాయ కొట్టడంలో ఉన్న పరమార్థం. ఇంతటి పవిత్రమైన ప్రక్రియలో కాయ లోపల వచ్చే మార్పులు దేవుడు మనకిచ్చే నేరుగా సంకేతాలు. చాలాసార్లు కొబ్బరికాయ కొట్టినప్పుడు లోపల చిన్న పువ్వులాంటి ఆకారం కనిపిస్తుంది. దీన్ని చూడగానే భక్తుల ముఖంలో ఎనలేని ఆనందం వస్తుంది. కానీ దాని అసలు అర్థం ఏమిటో చాలామందికి తెలియదు. కొబ్బరికాయలో పువ్వు రావడం అనేది సాక్షాత్తూ ఆ దేవదేవుడే మీకు స్వయంగా ఇస్తున్న వరప్రసాదం. మీరు ఏ బాధతో, ఏ కష్టంతో, ఏ కోరికతో ఆ కాయను కొట్టారో ఆ కోరిక నెరవేరబోతోంది అని చెప్పడానికి దేవుడు ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ అది. దీని వెనుక ఒక అద్భుతమైన మానసిక అంటే సైకలాజికల్ నిజం ఉంది. పువ్వు దేనికి సంకేతం? సృష్టికి, కొత్త జీవానికి, ఎదుగుదలకు సంకేతం. సంతానలేమి. ఎవరైనా భార్యాభర్తలు ఎన్నో ఏళ్లుగా పిల్లలు పుట్టడం లేదని బాధపడుతూ గుడిలో కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే 100% వాళ్ళింట్లో త్వరలో ఉయ్యాల ఊగబోతోందని ఆగమశాస్త్రాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. గర్భగుడిలో ఉన్న దేవుడు వాళ్ల గర్భశోకాన్ని తీర్చబోతున్నాడు అనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ లేదు. ఆర్థిక కష్టాలు, అప్పులు. మీరు అప్పుల బాధలో కూరుకుపోయి దిక్కుతోచని స్థితిలో దేవుణ్ణి వేడుకున్నప్పుడు పువ్వు వస్తే త్వరలో ఊహించని ధనలాభం రాబోతోందని,
మీ ఆర్థిక కష్టాలు ఒక కొలిక్కి వస్తాయని అర్థం. పెళ్ళి లేదా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి ఈ పువ్వు వేస్తే వారి జీవితంలో కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది అని సంకేతం. పువ్వు చూడగానే మీరు గర్వపడకూడదు. మరింత వినమ్రంగా దేవుడికి నమస్కరించి ఆ పువ్వును ప్రసాదంగా ఇంటికి తీసుకువెళ్ళి మీ పూజామందిరంలో పెట్టుకుని లేదా కుటుంబ సభ్యులందరూ కొద్దిగా ప్రసాదంగా స్వీకరించాలి. అది మీ శరీరంలోకి ఒక దైవిక శక్తిని ప్రవేశపెడుతుంది. ఇక అత్యంత ముఖ్యమైన మీరంతా భయపడే విషయానికి వద్దాం. కొబ్బరికాయ కొట్టగానే కుళ్ళిపోతే, నీరు వాసన వస్తే, లోపల నల్లగా ఉంటే గుండె ఆగినంత పనవుతుంది కదూ. అయ్యో, నా జీవితం నాశనం కాబోతోందేమో, దేవుడు నన్ను శపించాడేమో అని కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలామంది పూజారులు కూడా మళ్ళీ ఇంకో కాయ కొట్టండి, దోషం అని చెప్పి వదిలేస్తారు. కాని ఈరోజు ఈ వృద్ధుడి మాట వినండి. ఒక తల్లి తన బిడ్డకు అన్నం పెడుతోందనుకుందాం. ఆ అన్నంలో పొరపాటున విషమో లేక ఒక ప్రమాదకరమైన పురుగో పడింది. ఆ తల్లి ఏం చేస్తుంది? ఆ అన్నాన్ని వెంటనే తీసి పారేస్తుంది కదా. తన బిడ్డ ఆ విషాన్ని తినకుండా కాపాడుతుంది కదా. జగన్మాత కూడా సరిగ్గా అదే చేస్తుంది. మీరు గుడికి లేదా పూజాగదికి వెళ్లకముందు మీ మీద ఎవరిదో తీవ్రమైన నరఘోష, దిష్టి లేక మీ కుటుంబం మీద ఒక పెద్ద ఆపద పడిబోతోంది అనుకుందాం. మీకు తెలియదు, కాని మీ వెంట ఉన్న మీ ఇష్టదైవానికి అది తెలుసు. మీరు కొబ్బరికాయ కొట్టిన మరుక్షణం మీ మీద పడవలసిన ఆ మహావిషాన్ని, ఆ దుష్టశక్తిని, ఆ ప్రమాదాన్ని ఆ దేవుడు ఆ కొబ్బరికాయలోకి ఆవాహనం చేసి లాగేసుకుని దాన్ని కుళ్ళిపోయేలా చేస్తాడు. అవును, మీరు వింటున్నది అక్షరాలా సత్యం. కుళ్ళిపోయిన కొబ్బరికాయ అనేది మీకు రాబోయే ఆపదకు సంకేతం కాదు. మీకు రాబోయే ఆపదను దేవుడు తన మీదకు తీసుకుని మిమ్మల్ని కాపాడాడు అనడానికి బతికున్న సాక్ష్యం. దేవుడు మిమ్మల్ని చెయ్యి పట్టుకుని మృత్యువు నుంచి, దరిద్రం నుంచి బయటకు లాగాడు అనడానికి నిదర్శనం. ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ దేవుడు మీ పూజను స్వీకరించకూడదు అనుకుంటే అసలు మిమ్మల్ని గుడిదాకా ఎందుకు రానిస్తాడు? పూజ ఎందుకు చేయనిస్తాడు? కొబ్బరికాయ కుళ్ళిపోయినప్పుడు మీరు ఏడవకూడదు. అక్కడే మోకరిల్లి 2 చేతులు జోడించి కన్నీళ్లతో, స్వామీ, నా మీద రాబోయే గండంనుంచి నన్నూ నా బిడ్డలనూ కాపాడావు తండ్రి, నీ రుణాన్ని నేను ఎలా తీర్చుకోగలను అని దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. సరే, కుళ్ళిపోయింది. ఆ సమయంలో శాస్త్రం ప్రకారం ఏం చెయ్యాలి? చాలామంది భయంతో ఆ కాయను అక్కడే పడేసి ఎవరితో గొడవపడ్డట్టు విసుక్కుంటూ ఇంటికి వచ్చేస్తారు. అది చాలా పెద్ద తప్పు. గుడిలో జరిగినప్పుడు కాయ కుళ్ళిపోతే వెంటనే దాన్ని తీసుకెళ్లి చెత్తబుట్టలో లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో వెయ్యండి. గుడిలో ఉన్న కుళాయి దగ్గర కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కోండి. వెంటనే గుడి బయట ఉన్న దుకాణం దగ్గరకు వెళ్ళి మరో మంచి కొబ్బరికాయను కొనుక్కొని తీసుకురండి. దేవుణ్ణి దర్శించుకుని ఆ కొత్తకాయను కొట్టి నైవేద్యంగా సమర్పించండి. అంతే, ఆ క్షణంతో మీ గండం గడిచిపోయినట్టే. ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు జరిగినప్పుడు మీరు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతమో లేదా పండగ పూజో చేసుకుంటున్నారు. కాయ కుళ్ళిపోయింది. కంగారు పడకండి. ముందుగా ఆ కాయను ఇంటి బయట పడేయండి. పూజాగదిలో ఉన్న పీటను, దేవుడి పటాలను కదల్చకండి. కేవలం మీరు కొట్టిన ప్రదేశంలో కొంచెం పసుపు నీళ్లు లేదా గోమూత్రం అంటే ఆవు పంచితం చల్లండి. మీ చేతులు కడుక్కుని మరో కాయను తీసుకువచ్చి పూజను కంటిన్యూ చేయండి. ఎలాంటి ఆటంకం కలగదు. మీ పూజకు ఎటువంటి దోషం అంటదు. ముఖ్యంగా ఆ రోజు మీరు ఎవరితోనూ కోపంగా మాట్లాడకండి. మీ నోటినుంచి అపశకునపు మాటలు రానివ్వకండి. దేవుడు మిమ్మల్ని కాపాడాడు అన్న పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి. ఇక కాయ పగిలే తీరు కూడా మన భవిష్యత్తును, మన మానసిక స్థితిని అంటే సైకలాజికల్ స్టేట్ని ఎలా ప్రతిబింబిస్తోందో పురాణాలు చెబుతున్నాయి. వినండి. సమానంగా పగలడం, ఈక్వల్ హాఫ్స్. మీరు కాయ కొట్టినప్పుడు 2 చిప్పలు అత్యంత సమానంగా పగిలితే మీ జీవితంలో మీరు అనుకున్న పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి అని అర్థం. మీ మనస్సు చాలా నిలకడగా ఉంది. శివశక్తులు రెండూ మీ పట్ల ప్రసన్నంగా ఉన్నాయని అర్థం. ముక్కలు ముక్కలుగా పగిలిపోవడం, షాటరింగ్ ఇంటూ పీసెస్. కొన్నిసార్లు కాయ కొట్టగానే అనేక ముక్కలుగా పగిలిపోతుంది. దీన్ని చూసి భయపడతారు. దీని అర్థం ఏమిటంటే మీ మనసులో చాలా గందరగోళం ఉంది. అనేక పనులు ఒకేసారి చెయ్యాలని మీరు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. దేవుడు మీకిస్తున్న సందేశం ఏమిటంటే ఒక్క క్షణం ఆగు, మనస్సును ప్రశాంతంగా ఉంచుకో, ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చెయ్యి. ఇలా పగిలినప్పుడు ఆ ముక్కలన్నింటినీ ఏరి ప్రసాదంగా పంచవిడి చెయ్యాలి కాని పారవేయకూడదు. నీళ్లు ముఖం మీద చిమ్మడం. కొబ్బరికాయ కొట్టినప్పుడు
అందులోని నీళ్లు తుంపరులుగా మీ ముఖం మీద, బట్టలమీద పడితే గంగమ్మ తల్లి మిమ్మల్ని ఆశీర్వదిస్తోంది అని అర్థం. పవిత్రమైన తీర్థం మీ దేహాన్ని తాకింది, మీలోని నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయింది అని నమ్మండి. కాయ లోపల పచ్చిగా, ఎండిపోయినట్లు ఉంటే దీనర్థం మీరు మీ ఆరోగ్యం పట్ల, మీ కుటుంబం పట్ల కొంచెం శ్రద్ధ వహించాలి అని సంకేతం. దేవుడు మీకు ముందుగానే జాగ్రత్తపడమని చేస్తున్న సూచన. నా ప్రియమైన భక్తులారా, మీ సొంత కుటుంబ సభ్యుడిగా, ఒక తండ్రిగా ఈ మాట చెబుతున్నాను. దేవుడికి మీరు ఎవరో తెలుసు. మీరు రాత్రిళ్లు ఒంటరిగా దిండులో ముఖం పెట్టుకుని ఏడ్చే కన్నీళ్లు ఆ గర్భగుడిలో ఉన్న దేవుడికి కనిపిస్తాయి. నాకు ఎవరూ లేరు, నా జీవితం ఎందుకిలా అయిపోయింది అని మీరు పడే వేదన ఆయనకు తెలుసు. మీరు గుడికి వెళ్లి దండం పెట్టుకున్న ప్రతిసారీ ఆయన మిమ్మల్ని అదృశ్య రూపంలో ఆలింగనం చేసుకుంటాడు. కొబ్బరికాయ కుళ్ళిపోయినా, పగలకుండా చేతిలోంచి జారిపోయినా అది దేవుడి కోపం కాదు, మీ పట్ల ఆయన చూపిస్తున్న అత్యున్నతమైన ప్రేమ. మన కంటికి కనిపించే ప్రతి నెగిటివ్ సంఘటన వెనుక దేవుడు మనకు చేస్తున్న ఒక పాజిటివ్ మేలు దాగి ఉంటుంది. ఈ సత్యాన్ని మీరు మీ మనసులోకి, మీ రక్తంలోకి ఎక్కించుకోండి. ఈ రోజునుంచి మీరు గుడికి వెళితే ధైర్యంగా తలెత్తి దేవుడిని చూడండి. కాయ కుళ్ళిపోతే నవ్వండి, దేవుడికి కృతజ్ఞతలు చెప్పండి. ఈ మాటలు మీ మనసులోని భారాన్ని, భయాన్ని ఒక్క రవ్వంతైనా తగ్గించాయి అని నేను నమ్ముతున్నాను. నాయనా, తల్లి, ఇది కేవలం ఒక యూట్యూబ్ వీడియో కాదు, ఇది ఒక బాధ్యత. మీ ఫోన్లో ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో, మీ బంధువుల్లో, మీ స్నేహితుల్లో ఎవరో ఒకరు కొబ్బరికాయ కుళ్ళిపోయిందని గుండెలు పట్టుకుని భయంతో ఏడుస్తూ ఉండి ఉండొచ్చు. వాళ్లకీ నిజం తెలీదు. దేవుడు వాళ్లను శపించాడు అనుకుని కుమిలిపోతూ ఉండొచ్చు. ఈ వీడియోని వారికి షేర్ చేసి వాళ్ల భయాన్ని పోగొట్టండి. ఒకరి కన్నీళ్లు తుడిచి వాళ్ల గుండెల్లో ధైర్యాన్ని నింపే పుణ్యం ఆ దేవుడు ఈరోజు మీకిచ్చాడు. దయచేసి దీన్ని ఇప్పుడే షేర్ చేయండి. ఈ మాటలు నిజమని మీ అంతరాత్మ కనిపిస్తే నాకోసం కాదు, ఆ పరమాత్మ కోసం వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో రహస్యాలు, దేవుడికి మీకు మధ్య ఉన్న అదృశ్య బంధాన్ని నేను మీకు వివరిస్తాను. అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. వెళ్లే ముందు మీ చేతులతో కామెంట్స్లో ఓం నమః శివాయ లేదా మీ ఇష్టదైవం పేరు రాసి వెళ్ళండి. ఆ దేవుడి ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. సర్వే జనాః సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.